ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. సూర్యాపేట జిల్లా మాధవరాణి గూడెంలో గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న హుజూర్ నగర్ సీఐ చరమందరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ లో అశ్లీల ఫోటోలు గాని వీడియోలు గాని అప్లోడ్ చేయకూడదని, చేసిన ఎడల చూసిన వ్యక్తికి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుందని, గ్రామాలలో ఎటువంటి శుభకార్యాల్లో గాని రాజకీయ మీటింగ్ లో ఎటువంటి కార్యక్రమాలైనా గొడవలు పడకుండా జరుపుకోవాలని, గొడవ పడితే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికల టైంలో గొడవలు పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో పెట్టడం జరుగుతుందని తెలియజేశారు. చేసేటువంటి అట్లాంటి పనులని చూసినా సెండ్ చేసినా నేరము అని చెప్పి ఉంది. ఇది ఎప్పుడు చెప్పారు నీకు? సిమ్ కొన్నప్పుడు సంతకం పెట్టినావు, ఫోన్ కొన్నప్పుడు సంతకం పెట్టినావు, నీకు అది తెలియదు. కానీ నువ్వేం చేసినావు? దాన్ని నువ్వు చూసినావు, ఇంకోటికి పంపినావు, లేదా నీకు ఇంకోటి పంపితే చూసినావు. మరి అప్పుడు ఏమైంది? ఇమీడియట్లీ మా దగ్గర సిఐడిలో సైబర్ సెక్యూరిటీ గెలవాలనా ఇవన్నీ ఉన్న ఎట్లా? మరి ఏది ఉన్నా నువ్వు చట్టపరంగా నీ పార్టీ పరంగా చట్టానికి లోబడి చట్టం చెప్పే విధంగా నడుచుకుంటేనేమో ప్రాబ్లం లేదు. కానీ చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు నువ్వు ఏ రకంగా అయితే పోతున్నావో దానికి భిన్నంగా గెలుపు ఓటములు పక్కన పెడితే కేసులు నమోదయ్యి జైలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి రెచ్చగొట్టడము, ఒకటి ఉసిగొల్పు, ఇలాంటి ప్లాన్లు చేసుకుంటా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా, మీరు ఒక్కరు కూడా భోజనం ఆపకుండా పండుగలు సందర్భంగా ఎవరైనా కొట్లాటకు పోయినా, పీకులాటకు పోయినా, అల్లరి చేయడానికి పోయినా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పక్కన ఉండకూడదు. నిజంగా ఎవరు కొట్టుకుంటుండో వాళ్ళిద్దరు కలిసి జైలుకు పంపించాలి. లేకుండా గుంపులో ఉండి మీ పేరు కనుక పోలీస్ స్టేషన్ నమోదు అయిందనుకోండి, మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ ఎలాంటి ఉద్యోగం కావాలన్నా పోలీసుల నుంచి NOC అని ఒక సర్టిఫికెట్ అడుగుతారు. అంటే ఈయన మీద పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు ఉన్నాయి మాకు నమోదు చేసి ఇవ్వండి, కేసులు లేకపోతే లేవనివ్వండి అని ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగం కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నా, యువకులు ఉన్నారు, ఇక్కడ మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కొట్లాటలు దీని జోలికి పోవద్దు, కేసుల్లో మీ పేరు ఇరికించుకోవద్దు. మరి ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పాలా? సైబర్ సెక్యూరిటీ నుంచి మీకున్న సెల్ ఫోన్ ద్వారా ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్న విషయాలు మీకు తెలియజేస్తున్నాము. ఇవే కాకుండా మనకు పండుగలు వస్తుంటాయి, పబ్బాలు వస్తుంటాయి, ఎలక్షన్లు వస్తుంటాయి. మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఇంతమందిలో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు ఎట్లా తెలవాలి? ఇంతమంది భోజనం చేస్తున్నారు, ఇంతమందిలో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డ తెలవాలి? పోలీస్ స్టేషన్లా రౌడీ షీటర్గా, సస్పెక్ట్ షీటుగా, కేడీగా, డీసీగా, దొంగగా ఏవైతే నమోదై ఉంటుందో వాళ్ళందరూ కూడా మా దృష్టిలో దొంగలే. అట్లాగా మాధవరాయ గుడి నుంచి కూడా ఒక 8 మంది మీద రికార్డు నమోదై ఉంది. వాళ్ళందరూ కూడా మా దగ్గర రికార్డ్ అయి ఉన్న అందరికి ఇట్లా దొంగలాగానే ట్రీట్ చేస్తాము. ఎలక్షన్ వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా స్టేషన్కి పిలుస్తాము, బైండ్ ఓవర్ చేస్తాము. అదేవిధంగా ఎలక్షన్ టైంలో మంచి ఏంది చెడు ఏంది, ఎవరు అగ్రెసివ్ పోతుండ్రు, ఎవరు మంచిగా పోతుండ్రు, ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి వస్తాయి. ఎప్పటికప్పుడు వాటిని బేరీ చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని ఊకుంచాలి అనే దాని మీద మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీలో భాగంగా మీరు సెల్ ఫోన్లో ఏం చూసిండ్రో హైదరాబాద్లో ఉన్నటువంటి మా సైబర్ సెక్యూరిటీ వింగ్ వాడు కనిపెడతాడు. అట్లా మరి సెల్ ఫోన్ నువ్వు కొంటివి, సిమ్ నువ్వు కొంటివి, రీఛార్జ్ నువ్వు చేసివి, నువ్వే చూసివి, నీ పక్కన ఎవడు లేకపోయా నువ్వు దాచిపెట్టుకుంటువి. ఇదట కనిపెట్టిండు. మనం అనుకుంటున్నాం మన సెల్ ఫోన్ అని. కాదు, నువ్వు చేసే ప్రతి పని కూడా మా సిఐడి వింగ్ లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ వింగ్ లో బయటపడుతుంది. అర్థమైందా? అట్లా 2 కేసులు చేసిన హుజూర్ నగర్ లోనే, ఎక్కడో కాదు, హుజూర్ నగర్ లోనే 2 కేసులు చేసి
ఇద్దరిని జైలుకి పంపించినాము. అందులో ఒక పిల్లగాడు ఏమంటాడు, నాకు మా లవర్ ఉంది, మా లవర్ చెప్తే చేసిన అన్నాడు. అమ్మాయిని కూడా పట్టుకొచ్చినావు. వానికి ఒకటే కొట్టుడు మా అమ్మగారు అమ్మాయిగా ఎవర్రా నువ్వు అని చెప్పండి. తర్వాత ఇంకొక ముసలాయన చేసిండు. ముసలాయన అంటే 60 ఏళ్ళు దాటిన ఆయన. మరి నువ్వెందుకు చేసినావు రా అంటే, నాకు 50 ఏళ్ళు నా దోస్తు పంపిస్తే ఏందో చూద్దామని ఇట్లా అన్నా అది బయటకు వచ్చింది. నేను మళ్ళీ ఎమ్మడే భయపడి ఇంకోటి పంపించేది అని అంటాడు. ఇలా భయం ఉందా, చూసిన ఆనందం ఉందా, పంపిన తెలివి ఉందా, ఏముందో మీరే అర్థం చేసుకోవాలి. ఆయన కూడా అరెస్ట్ చేసినాం.